హాయ్ వ్యూవర్స్, నా పేరు ఖలీల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ యొక్క ల్యాండ్ రికార్డ్స్ను ఆన్లైన్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా అనే దాని గురించి తెలుసుకున్నాం. అంతకుముందు రోజుల్లో ల్యాండ్ రికార్డ్స్ను డౌన్లోడ్ చేసుకోవాలా అంటే మనం సపోజ్ అడంగల్స్ కానివ్వండి, 1B కానివ్వండి, FMB కానివ్వండి డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం మీ సేవా సెంటర్స్ కానివ్వండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానివ్వండి వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు ల్యాండ్ రికార్డ్స్ను మీ ఇంటి వద్దనే ఉంటూ మీ యొక్క సొంత కంప్యూటర్ నుంచి కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. మీ కంప్యూటర్ ద్వారానే మీరు ల్యాండ్ రికార్డ్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు చూద్దాం. ముందుగా మనం ల్యాండ్ రికార్డ్స్ను డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ సెర్చ్లో మీ భూమి అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ భూమి అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ భూమి హోమ్ అనే URL కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ లింక్ని క్లిక్ చేసిన తర్వాత మీరు మీ భూమి యొక్క హోమ్ పేజ్లోకి వెళ్ళడం జరుగుద్ది. ఇక్కడ మీరు మెయిన్ మెనూ బార్లో అడంగల్స్ 1B ఆధార్ లింకింగ్ FMB గ్రామపటం సంప్రదించండి అనే ఆప్షన్స్ చూస్తున్నారు కదా. ఇక్కడ మీరు సపోజ్ మీరు అడంగల్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అడంగల్స్ అనే ఆప్షన్లోకి రావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అడంగల్స్ ఆప్షన్లో 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి మీ అడంగల్స్, గ్రామ అడంగల్స్. మీ అడంగల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క పర్సనల్ అడంగల్స్ని మీ ల్యాండ్ యొక్క పర్సనల్ అడంగల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే గ్రామ అడంగల్స్ అనే ఆప్షన్లోకి రావడం ద్వారా మీ గ్రామం యొక్క అడంగల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ అడంగల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఇక్కడ ఉన్న మీరు డాక్యుమెంట్స్లో ఏదైనా ఒక డాక్యుమెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్వే నెంబర్ కానివ్వండి, ఖాతా నెంబర్ కానివ్వండి, ఆధార్ నెంబర్ కానివ్వండి, పట్టాదారుని పేరు, వీటిలో ఏదైనా ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత మీ జిల్లా పేరు. ఈ స్క్రోలింగ్లో మీరు మీ జిల్లా పేరుని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మండలం పేరు, మీ యొక్క మండలం పేరును ఇక్కడ మీరు ఈ స్క్రోలింగ్లో మీ మండలం యొక్క పేరును సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గ్రామం పేరు. గ్రామం పేరును ఎంచుకున్న తర్వాత ఇక్కడ నేను ఏవైతే ఆప్షన్ని ఇక్కడ సెలెక్ట్ చేశారో అదే ఆప్షన్ యొక్క ID నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఆధార్ నెంబర్ ఎంచుకున్నాను కాబట్టి ఇక్కడ ఆధార్ నెంబర్ అని కనిపిస్తుంది. తర్వాత ఖాతా నెంబర్, మీరు ఖాతా నెంబర్ ఏది ఎంచుకుంటే ఇక్కడ మీకు ఖాతా నెంబర్ అని కనిపిస్తుంది. ఖాతా నెంబర్ యొక్క సంఖ్యను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏ డాక్యుమెంట్ అయితే ఎంచుకుంటారో ఆ డాక్యుమెంట్ యొక్క నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ కోడ్ని ఈ కింద ఉన్న బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ బాక్స్లో ఎంటర్ చేసి క్లిక్ చేయండి అనే ఆప్షన్ని క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క అడంగల్స్ను
డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ డౌన్లోడ్ చేసే సమయంలో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ ఈ రైట్ సైడ్లో మీకు ఒక మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ అలౌ పాపాప్ అని ఉంటుంది. మీరు పాపాప్ని అలౌ చేసిన వెంటనే మీ అడంగల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే గ్రామ అడంగల్స్ని డౌన్లోడ్ చేసుకున్నట్టుకో ఇక్కడ జిల్లా పేరు, మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క మండలం పేరు, మీ యొక్క గ్రామం పేరు ఎంచుకొని తర్వాత ఈ కోడ్ను కింద ఉన్న బాక్స్లో ఎంటర్ చేసి క్లిక్ చేయండి అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మీ గ్రామ అడంగల్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫ్ఎంబిలో కూడా మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 1B. మీ యొక్క 1Bని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ 1B అనే ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సేమ్ మీరు అడంగల్స్లో ఎలా అయితే మీరు ఆప్షన్ని ఎంచుకున్నారో సేమ్ ఆప్షన్స్ని ఇక్కడ కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ జిల్లా పేరు, ఇక్కడ మీ మండలం పేరు, ఇక్కడ మీ గ్రామం పేరు, తర్వాత ఇక్కడ మీరు ఏ అయితే డాక్యుమెంట్స్ అయితే ఎంచుకుంటారో ఆ డాక్యుమెంట్ యొక్క సంఖ్యను ఎంటర్ చేసి ఈ కోడ్ని, పైన ఉన్న కోడ్ను ఈ క్రింద ఉన్న బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేయండి అనే బటన్ను క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క 1Bని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ గ్రామ అడంగల్స్ను డౌన్లోడ్ చేసుకునడానికి ఇక్కడ మీ జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు ఎంటర్ చేసి ఈ పై ఉన్న కోడ్ను ఈ కింద ఉన్న బాక్స్లో ఎంటర్ చేసి క్లిక్ చేయడం ద్వారా మీ గ్రామ అడంగల్స్ను 1Bని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధార్ లింకేజ్ స్టేటస్ను కూడా చూసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క ఖాతా నెంబర్కి మీ ఆధార్ నెంబర్ జత చేయబడిందా లేదా అనే స్టేటస్ను మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు, మీ ఖాతా నెంబర్ ఇవ్వడం ద్వారా తర్వాత ఈ పైన ఉన్న కోడ్ను కింద ఉన్న బాక్స్లో ఎంటర్ చేసి క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క ఆధార్ స్టేటస్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు 2 విధాలుగా చూసుకోవచ్చు. ఆధార్ నెంబర్నైనా ఎంటర్ చేసి మీ స్టేటస్ని చూడవచ్చు, లేదా మీ ఖాతా నెంబర్నైనా ఎంటర్ చేసి మీ యొక్క ఆధార్ లింకింగ్ స్టేటస్ని మీరు చూసుకోవచ్చు. తర్వాత ఎఫ్ఎంబి స్టేటస్ని చూసుకోవడానికి మీరు మీ జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు, సర్వే నెంబర్ను ఎంటర్ చేసి తర్వాత ఈ పై ఉన్న కోడ్ను కింద ఉన్న బాక్స్లో ఎంటర్ చేసి క్లిక్ చేయండి అనే బటన్ని క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క ఎఫ్ఎంబి స్టేటస్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు గ్రామ పటం, ఇక్కడ మీకు మీ యొక్క విలేజ్ యొక్క మ్యాప్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ మ్యాప్ స్టేటస్ని కూడా చూసుకోవచ్చు. మీకు ఏమైనా సలహాలు సూచనలు కానీ ఇవ్వాలంటే ఈ సంప్రదించండి అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కాంటాక్ట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్ ద్వారా మీరు ఏమైనా సలహాలు సూచనలు ఉంటే దీని ద్వారా మీరు అనుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఈ వీడియోకి రైట్ సైడ్లో కిందనున్న రైట్ సైడ్లో లైక్ బటన్ని ప్రెస్ చేయండి, లేదా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్.